నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డిసెంబర్ 7వ తేదీ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎం కార్యక్రమం. మట్కా రాయుల అరెస్ట్, నగదు స్వాధీనం. నంద్యాల జిల్లాను హెచ్ఐవి ఎయిడ్స్ రహిత జిల్లాగా చేసేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చిన డిఎంహెచ్ఓ. కార్తీక మాసం కడ సోమవారం అన్ని శైవక్షేత్రాల్లో స్వామి అమ్మవార్లకు భక్తులచే ప్రత్యేక పూజలు, వ్రతాలు, అభిషేకాలు. ఇంటర్ యూనివర్సిటీ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థినులు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్. సబ్ జూనియర్స్ హాకీ ఛాంపియన్షిప్ పోటీలకు నంద్యాల క్రీడాకారిణి లహరి ఎంపిక. నంద్యాల 3వ పట్టణ పరిధిలో మట్కా జూదం ఆడుతున్న 6 మందిని 3 టౌన్ సిఐ సూర్యమౌళి ఆధ్వర్యంలో అరెస్టు చేయడం జరిగింది. వీరి వద్ద నుండి 2 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఐ వెల్లడించారు. సిఐ మాట్లాడుతూ మట్కా జూదం ఆడి ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలను ఇబ్బందుల పాలు చేస్తున్నారని, పేదలు మట్కా జూదానికి లోను కాబడి తీవ్రంగా జీవితాలను నష్టం చేసుకుంటున్నారని తెలిపారు. మట్కా జూదం ఆడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నంద్యాల టౌన్లో నిన్నటి దినం మట్కా ఆడుతూ పట్టుబడిన 6 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 లక్షలు సీజ్ చేసి గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడమైంది. నంద్యాల టౌన్లో ఈ మట్కా పేరు మీద చాలామంది అమాయకుల్ని ప్రలోభపెట్టి ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపించి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అటువంటి వారిపై మా నంద్యాల ఎస్పీ సారు కఠినంగా వ్యవహరించవలసిందిగా, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఎవరైనా మట్కా ఆట ఆడి పట్టుబడితే వాళ్ళ మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొనబడును. అలాగే పేదోళ్ళు, తెలిసి తెలియని వారు ఈ మట్కా జూదానికి బానిసలై వారి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, విలువైన కుటుంబాలను నాశనం చేసుకోవద్దని ఇందు మూలంగా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7వ తేదీ మెగా పీటీఎం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియాకు వారు వెల్లడించారు. నమస్తే అండి, నా పేరు జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 7వ తేదీ మెగా పీటీఎం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా అన్ని పాఠశాలలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మెగా పీటీఎం పేరెంట్స్, టీచర్స్, ఊరి పెద్దలు, రాజకీయ నాయకులు మరియు ఓల్డ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రధానోపాధ్యాయులు పాఠశాలను ఆ రోజు సుందరీకరణ చేసి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. విద్యార్థుల ద్వారా వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేయడానికి వారి చేతితోనే తయారు చేసిన ఒక గ్రీటింగ్ కార్డు తయారు చేయడం జరుగుతుంది. ఆ ఇన్విటేషన్ కార్డు తయారు చేయడం జరుగుతుంది. ఆ ఇన్విటేషన్ కార్డు ద్వారానే ఆ పేరెంట్స్ని పిలిపించి ఆ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ ప్రోగ్రాంకి ఓల్డ్ స్టూడెంట్స్ని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మరి విద్యార్థులకు సంబంధించి వాళ్ళ మార్క్స్, తర్వాత హెల్త్, మిగిలిన కో కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిటికి సంబంధించిన ఒక మెగా కార్డు తయారు చేయడం జరుగుతుంది. ఆ కార్డు ద్వారా ఆ కార్డును తల్లిదండ్రుల ముందు ఉంచి చర్చించడం జరుగుతుంది. ఆ ప్రోగ్రెస్ కార్డులోని అన్ని విషయాలను విద్యార్థికి సంబంధించిన ప్లస్ మైనస్ రెండింటిని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియచేసి, మరి ఏ విద్యార్థి ఎందులో బాగా అభివృద్ధి చెంది ఉన్నాడు, ప్రోగ్రెస్ ఉంది, ఎందులో వెనుకబడి ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసి వాళ్ళ సహకారంతో విద్యార్థులను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆ రోజు
మధ్యాహ్నం మంచి భోజనం అరేంజ్ చేయడం జరుగుతుంది. మరి దానికి ప్రభుత్వం కూడా కొంత ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి గ్రామ ప్రజల ద్వారా మరియు ఓల్డ్ స్టూడెంట్స్ ద్వారా కొంత సహకారాన్ని తీసుకొని అందరూ కలిసి మంచి భోజనం కార్యక్రమం ఆ రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత సామూహికంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ పాఠశాలలో ఉన్న సౌకర్యాలను, లోటుపాట్లను చర్చించి ఇంకా ఆ పాఠశాలను ఎట్లా అభివృద్ధి చేయాలి, ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ కూడా మంచి విద్యను ఏ విధంగా అందించాలి అనే విషయాలను చర్చించడం జరుగుతుంది. చివరిగా తల్లిదండ్రులకు కొన్ని ఆటల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ఉద్యమం లాగా నిర్వహించబోతున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది. సో అందరం కూడా దీని మీద దృష్టి పెట్టి అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 1వ తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో ముందస్తుగా అవగాహన కల్పించేందుకు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ శారదాబాయి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా తదితర అధికారులు పాల్గొని ఎయిడ్స్ అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 1వ తేదీ నిర్వహించనున్న కార్యక్రమాలను, HIV ఎయిడ్స్ వ్యాధి నివారణకు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు, వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు తదితర విషయాలను డిఎంహెచ్ఓ తెలియజేశారు. నంద్యాల జిల్లాను HIV ఎయిడ్స్ రహిత జిల్లాగా చేసేందుకు వైద్యారోగ్య సిబ్బంది, ప్రజలు కృషి చేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా డిసెంబర్ 1వ తేదీన ఆదివారము ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఘనంగా మన వైద్య ఆరోగ్య తరఫున జరుపుకుంటున్నాము. ఇందుకు సంబంధించి గౌరవ కలెక్టర్ మేడం గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ అందరూ కూడా ఈరోజు పోస్టర్ని రిలీజ్ చేశారు. ముఖ్యంగా మన నంద్యాల జిల్లాలో ఈ HIV ఇన్ఫెక్షన్, ఎయిడ్స్ వ్యాధి కేసులు అనేటివి దాదాపుగా మనకు గత సంవత్సరం పోల్చుకుంటే కొద్దిగా పెరుగుదల కనిపిస్తూ ఉంది. ఈ HIV ఇన్ఫెక్షన్ అరికట్టడానికి ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించడము, క్యాంపులు ఏర్పాటు చేయడము, ముఖ్యంగా ఈ డిసెంబర్ 1వ తేదీ జరిగే ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించి ఈ ఇన్ఫెక్షన్, దీనివల్ల వచ్చే దుష్ఫలితాల వల్ల వచ్చే పరిణామాలు, ప్రాణాంతకమైన వ్యాధి ఇది కాబట్టి దీనికి సంబంధించిన విధి విధానాలు అన్నీ కూడా రూపొందించి ఆ రోజు ఒక యాక్షన్ తయారు చేసి జిల్లా వ్యాప్తంగా అందరికీ కూడా అవగాహన కల్పించే కార్యక్రమం చేయబోతున్నాము. ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆ రోజున ర్యాలీ నిర్వహించి అలాగే మీటింగ్ ఏర్పాటు చేసి HIV ఇన్ఫెక్షన్, HIV ఎయిడ్స్ కేసులు ఉన్న వారందరినీ కూడా తెలుసుకొని తద్వారా వచ్చే దుష్ఫలితాల గురించి ఆ యొక్క మీటింగ్లో వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రజలలో HIV అనేది ఇంతకుముందు గతంలో ఎక్కువగా విరివిగా మంచిగా బాగా అవగాహన ఉన్నది. ఈ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మీద అంటే HIV కేసులు తగ్గడం వల్ల ప్రజల్లో కొద్దిగా అవగాహన లోపిస్తున్నది. కాబట్టి అవగాహన మరింత పెంచి ఇది చాప కింద నీరులాగా ఈ ఇన్ఫెక్షన్ విస్తరిస్తున్నది. కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని అరికట్టడానికి నంద్యాల జిల్లాను మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎయిడ్స్ రహిత జిల్లాగా చేయడానికి వైద్య ఆరోగ్య తరఫున, డిస్ట్రిక్ట్ లెప్రసీ డిపార్ట్మెంట్ తరఫున, అలాగే అన్ని రకాల అందరూ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని అలాగే వారి యొక్క సహకారం అందించాలని, ముఖ్యంగా ఈ డాక్రా మహిళలు కావచ్చు, లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లలు, ముఖ్యంగా పిల్లల్లో ఈ యూత్ ఏదైతే ఉంటారో డిగ్రీ కాలేజీలు, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళలో అవగాహన మీటింగ్లు ఏర్పాటు చేయడము, తర్వాత HIV ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దుష్ఫలితాలను, తర్వాత జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఆ సేఫ్ సెక్స్ అనేది పాటించడము, ఇవన్నీ కూడా కార్యక్రమంలో డిసెంబర్ 1వ తేదీన చేయబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయం చేయడానికి మేమందరూ కూడా యాక్షన్ తయారు చేసుకొని మరింతగా అవేర్నెస్ క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పవిత్ర కార్తీక మాసం కడ సోమవారం అన్ని శైవ క్షేత్రాలలో స్వామి అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నవనందులలో ప్రథమనందీశ్వర స్వామి ఆలయంలో శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రాతకాలం నుండి ఉదయం 9 గంటల వరకు వినాయకుడి పూజలు నిర్వహించి శివునికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం,
అమ్మవారికి అర్చనలు, వెంకటేశ్వర స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. విచ్చేసిన భక్తాదులకు దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం ఆకాశ దీపం, పల్లకి సేవ, స్వామివారికి జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆలయానికి తండోపతండాలుగా భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం ఈ నందికి ప్రథమనంది, పద్మనంది, ప్రమనంది అనే 3 పేర్లతో పిలువబడుతున్న నవనందుల్లో మొట్టమొదటి నంది ఈ నంది. ఇక్కడ ఉదయం నుంచి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఈరోజు ఉదయమే వినాయకునికి పూజ, తర్వాత శివునికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, అమ్మవారికి అర్చన, ఆ వెంకటేశ్వర స్వామికి అర్చన ఈ విధంగా జరుగుతూ ఈరోజు 9 వరకు కూడా అభిషేక కార్యక్రమాలు భక్తులచే సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నము భోజన కార్యక్రమాలు భక్తుల సహకారం నిర్వహిస్తున్నారు. తర్వాత సాయంకాలము ఆకాశ దీపము, పల్లకి సేవ ఉంటుంది. తర్వాత ఈ సోమవారం లాస్ట్ సోమవారం కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి తమ వంతు కార్తీక మాసము కావున ఈ ఒత్తులు వెలిగించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. కృతోష్మి కరిష్యామః. నంద్యాల జిల్లా మహానంది రోడ్డు సమీపంలోని శ్రీ శ్రీ జగన్నాథ దశావతార కమల మందిర నిర్మాణం దాతల సహకారం అభినందనీయమని డాక్టర్ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయ నిర్మాణ ప్రాంగణంలో విచ్చేసిన భక్తాదులకు అన్నదానం నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి స్థలదాత పబ్బతి రమేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో సార్ యొక్క భావన ఏమిటి అంటే అందరూ సమానంగా ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి, మన భారతీయ సంస్కృతిలో మా అందరూ సమానులే అనే ఉద్దేశం అనమాట. అంతేకాకుండా ప్రభుపాదుల వారు కూడా ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసింది కూడా అందరినీ కూడా సమానత్వం చేయడం కోసమే అన్నమాట. అలాంటి ధర్మాన్ని ఇక్కడ పెంపొందించడం కోసం మందిర నిర్మాణం చేసుకోవడం కోసం, భగవంతునికి సేవ చేసుకోవడం కోసం, ఈ చుట్టూ ఉన్నటువంటి విలేజెస్లకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఆధ్యాత్మిక చింతన ఇవ్వడం కోసం వారి యొక్క మంచి భావనతో ఇక్కడ మందిర నిర్మాణం అనేది జరుగుతుంది.
ఆ నిర్మాణం జరుగుతుంది అని అంటే సార్ యొక్క ఒక మంచి ఆలోచన అన్నమాట. ఇలానే ఈ 4-5 సంవత్సరాలుగా ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. మేము చూస్తున్నాం మొదటి నుంచి. సంవత్సరం కూడా భక్తులు కూడా ఎంతో చక్కగా పెరిగి ఒకరిని ఒకరు ప్రోత్సాహాన్ని ఇస్తూ చక్కగా ఈ యొక్క వనభోజన ప్రోగ్రామాన్ని కూడా చక్కగా నిర్వహిస్తున్నారు సార్‌కు. మేము సార్‌కి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే చెప్పండి. నా పేరు పబ్బతి రమేష్ బాబు. మాది ఆర్‌పి ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కంపెనీ. ఆర్‌పి ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ కంపెనీ కింద మహానందేశ్వర నివాసం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 భాగంగా ఒక 5 సంవత్సరాలైంది ఇక్కడ మేము ఈ కార్తీక వనవాస భోజనం అంటే వనభోజనం స్టార్ట్ చేసి. మెయిన్ ఉద్దేశం ఏమంటే అన్ని కులాలు అన్ని మతాలు కలసాలా, నో క్యాస్ట్ ఫీలింగ్, అందరం ఒకటే. మెయిన్ సనాతన ధర్మం డెవలప్ కావాలా. మన హిందూ అంటే హిందూలో క్యాస్ట్ ఫీలింగ్ లేదు. జనాలు ఏమంటే సృష్టిస్తున్నారు అనమాట. మనం ఇప్పుడు డివైడ్గా ఇప్పుడు ఏమంటే కొద్దిగా కొన్ని చోట్ల కుల భోజనాల మాదిరినే మనం డివైడ్ కాకూడదు. ప్లస్ మాకు ఈ ఉద్దేశంతో హరే కృష్ణ హరే వాళ్ళు ప్రతి కులాన్ని మతాన్ని ఆరాధిస్తారు వాళ్ళు. అందుకోసం వాళ్ళకు టెంపుల్ ఇచ్చాము. టెంపుల్కు 20 సెంట్ల స్థలం ఇచ్చాము. అది ఫస్ట్ ఫేజ్లో బాలాశ్రమం అయిపోయింది. రెండో ఫేజ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానికి కొద్దిగా ప్రోత్సాహం ఫైనాన్స్గా కొద్దిగా ప్రోత్సహిస్తే ముందుకు పోయి మన సనాతన ధర్మం కోసం ముందుకు ఉంటాం అంతే. ఇటీవల నిర్వహించిన రాయలసీమ యూనివర్సిటీ కళాశాలల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాలకు చెందిన 5 మంది క్రీడాకారిణులు కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించనున్న ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొననున్నారని కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, మేనేజర్ ప్రగతిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు క్రీడాకారిణులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ వారికి టీషర్ట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థినులు గతంలో నిర్వహించిన సౌత్ జోన్ యూనివర్సిటీ షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని ద్వితీయ స్థానం సాధించారని, ఆల్ ఇండియా లెవెల్ టోర్నమెంట్లో పాల్గొని తృతీయ స్థానం, అలాగే కళాశాలకు చెందిన క్రీడాకారిణి ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ చైనాలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ పోటీలలో పాల్గొనడం జరిగిందన్నారు. కర్ణాటకలో నిర్వహించే షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభను సాధించి కళాశాలకు యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నమస్కారం. మన కాలేజ్ విద్యార్థులు, శ్రీరామకృష్ణ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, ఇప్పుడు 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అలాగే 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు మన షటిల్ బ్యాడ్మింటన్ సౌత్ జోన్ టోర్నమెంట్కి, కర్ణాటకలో జరుగుతున్న టోర్నమెంట్కి అటెండ్ అవుతున్నారు. ఇంతకుముందు బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్తో విజయం సాధించారు. అలాగే యూనివర్సిటీ టోర్నమెంట్లో విజయం సాధించారు. ఇప్పుడు ఆ యూనివర్సిటీ నుంచి సౌత్ జోన్కి వెళ్తున్నారు. అలాగే ఆ సౌత్ జోన్ గెలిచి ఆల్ ఇండియాకు కూడా వెళ్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ విషెస్ చెప్తున్నా పిల్లలందరికీ, ఇంకా మంచిగా ముందుకు రావాలని. అలాగే మన కాలేజ్లో ఎప్పుడు స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. సో మనం ఎప్పుడు యూనివర్సిటీ గేమ్స్లో కూడా ఫస్ట్ వస్తూనే ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ సౌత్ జోన్లో కూడా మనము యూనివర్సిటీలోనో అది గొప్ప విషయం. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మనకి సౌత్ జోన్లో కానీ ఆల్ ఇండియాలో కానీ టోర్నమెంట్ తెచ్చినారు ఈ పిల్లలు. అండ్ ఇంటర్నేషనల్లో కూడా పాల్గొనింది ఒక అమ్మాయి. సో అది మా కాలేజ్కి చాలా గర్వకారణము. అలాగే యూనివర్సిటీ కూడా చాలా గొప్ప విషయము. సో ఇలాంటి విజయాలు మరెన్నో సాధిస్తారని, ఈసారి ఇంకా గోల్డ్ మెడల్తో మాకు కాలేజ్కి తిరిగి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పిల్లలకి అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో నాణ్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. PGRS లో ఇంకా పెండింగ్ లో ఉన్న 774 ఫిర్యాదులను బియాండ్ SLAలోగా పరిష్కరించాలన్నారు. వచ్చే వారం రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉండే అవకాశం ఉందని, ఈలోగా ఫిర్యాదులన్నీ క్లియర్ అవ్వాలని జేసీ తెలిపారు. రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్ల సివిల్ సప్లై, పోలీస్ తదితర శాఖలో అధిక సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయని, ఆర్టీఓలు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వితిన్ SLAలోగా పరిష్కరించాలన్నారు. CMO కార్యాలయపు ఫిర్యాదులు కూడా 67 పెండింగ్ లో ఉన్నాయని, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న AP సేవా సర్వీసులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేయాలన్నారు. ఫ్రీహోల్డ్ భూముల రీసర్వేకి సంబంధించి సూచించిన 4 ప్రొఫార్మాల్లో వివరాలు పొందుపరిచి మంగళవారం సాయంత్రంలోగా అందజేయాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను జేసీ ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 124 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. నంద్యాల జిల్లా గడివెంల మండలం ఎర్రమల కొండలో వెలిసిన శ్రీ దుర్గా భోగేశ్వర ఆలయంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా దుర్గా భోగేశ్వర క్షేత్రంలో ఆదిత్యుని కిరణాలు ఆలయ గర్భగుడిలోని శివలింగాన్ని స్పృశించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని దర్శిస్తూ భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తూ పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ అద్భుతం సోమవారం ఉదయం 10 నిమిషాల వ్యవధి 6 గంటల 55 నిమిషాల నుండి 7 గంటల 5 నిమిషాల వరకు సూర్య భగవానుడి కిరణాల ప్రసరణ భక్తులను కనువిందు చేసింది. శివలింగంపై సూర్య కిరణాలు స్పృశించడాన్ని దేవుని మహిమగా భక్తులు భావిస్తున్నారు. నంద్యాల SPG ఉన్నత పాఠశాలకు చెందిన లహరి సబ్ జూనియర్స్ హాకీ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైనట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో సబ్ జూనియర్ హాకీ ఛాంపియన్షిప్ పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరిచి పాఠశాలకు, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చాణక్యరాజు ఆకాంక్షించారు. అలాగే ఉత్తమ శిక్షణ అందించిన కోచ్ శ్రావణ్ను, క్రీడాకారిణి లహరిని ప్రత్యేకంగా అభినందించారు. లేరు. Good evening to everyone. My name is Lahari. నేను లాస్ట్ మంత్ జూలై 17 to 27 జరిగిన సౌత్ జోన్ ఉమెన్స్ అండ్ మెన్స్ సౌత్ జోన్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసినాను. మన ఆంధ్రప్రదేశ్ టీమ్ని రిప్రజెంట్ చేశాను. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ టీమ్కి గోల్డ్ మెడల్ విన్ కావడం జరిగింది. ఆ టీంలో నేను ఒక ప్లేయర్ అవ్వడం నాకు చాలా హ్యాపీ ఉంది. ఈ సందర్భంగా మన ఏపీ గవర్నమెంట్ ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా గవర్నర్ గారు అట్ హోమ్ అనే రిసెప్షన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు. దానిలో నాకు స్పెషల్ ఇన్విటేషన్ గవర్నర్ గారు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు నాకు ఇన్ఫామ్ చేశారు, ఇట్లా స్పెషల్ ఇన్విటేషన్ వచ్చిందమ్మా, సో యూ నీడ్ టు గో అని. నాకు ఈరోజు నైట్ నేను వెళ్ళాలి అక్కడికి. సో థ్యాంక్స్ టు గవర్నమెంట్ అండ్ థ్యాంక్స్ టు అవర్ స్కూల్ హెడ్ మిస్టర్స్ మ్యామ్ అండ్ ప్రెసిడెంట్ చాణక్యరాజ్ సార్
దివాకర్ సార్ అండ్ ఆల్ ద కోచెస్ సార్ అందరికీ నాకు ఎవరైతే ఎంకరేజ్ చేసినారో అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్లా ఇన్వైట్ చేసినందుకు గవర్నర్ సార్కి అందరూ నాకు సపోర్ట్ చేస్తూ నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇన్ఫామ్ చేస్తూ నన్ను ఫార్వర్డ్ ఎట్లా కేరింగ్గా ఉండాలి, ఎట్లా జాగ్రత్తలు తీసుకొని చెప్తున్నా ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ 7వ తేదీ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎం కార్యక్రమం. మట్కా రాయుల అరెస్ట్, నగదు స్వాధీనం. నంద్యాల జిల్లాను హెచ్ఐవి ఎయిడ్స్ రహిత జిల్లాగా చేసేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చిన డిఎంహెచ్ఓ. కార్తీక మాసం కడ సోమవారం అన్ని శైవక్షేత్రాల్లో స్వామి అమ్మవార్లకు భక్తులచే ప్రత్యేక పూజలు, వ్రతాలు, అభిషేకాలు. ఇంటర్ యూనివర్సిటీ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థినులు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్. సబ్ జూనియర్స్ హాకీ ఛాంపియన్షిప్ పోటీలకు నంద్యాల క్రీడాకారిణి లహరి ఎంపిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.